జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక షెడ్యూల్లో కులాల ఎస్సీ బాలికల కళాశాలలో రోజువారీ ఫుడ్ మెనూ సరిగ్గా లేదని ఏసీబీ అధికారి సాంబయ్య చెప్పారు. ఇక రిజిస్టర్లో 110 మంది విద్యార్థులు ఉండగా వసతి గృహంలో మాత్రం 60 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని తెలిపారు. అలాగే భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని పిల్లలు చెబుతున్నారని ఏసీబీ అధికారి అసహనం వ్యక్తం చేశారు. వసతి గృహంలో సరైన వసతులు లేవని, సోదాల సమయంలో సోషల్ ఆఫీసర్ కవిత కూడా లేరని మండిపడ్డారు. గౌరవ డీజీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం జనగామ టౌన్ లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ప్రీ అండ్ పోస్ట్ హాస్టల్ ఇవాళ తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో ముఖ్యంగా పిల్లలకి యాజ్ పర్ మెనూ భోజనం పెడుతున్నారా లేదా, తర్వాత ప్రెమిసిస్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, కిచెన్ కూడా ప్రెమిసిస్ ఎలా ఉంది, నీట్ గా పెడుతున్నారా లేదా, తర్వాత భోజన నాణ్యత కూడా ఎలా ఉందని చెక్ చేసే యాంగిల్లో మేము ఈ రోజు మార్నింగ్ 6 గంటల నుండి తనిఖీలు చేస్తున్నాము. అలాగే ఓటర్స్ హాస్టల్లో ఎంతమంది ఉంటున్నారు యాజ్ పర్ రికార్డు ఫిజికల్ చెక్ చేస్తే ఎంతమంది ఉన్నారు అనే యాంగిల్లో కూడా మేము అందరినీ ఫిజికల్ గా చెక్ చేసాము. ఇప్పటి వరకు జరిగిన ఈ తనిఖీల్లో మాకు తెలిసింది చాలా వేరియేషన్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నది. విద్యార్థుల సంఖ్య కూడా రికార్డు ప్రకారంగా 110 ఉండే, రాత్రి 73 మెంబర్స్ అని రాశారు. ప్రస్తుతం చెక్ చేస్తే మాత్రం 60 మందే ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇచ్చే మెనూ ప్రకారం కూడా వాళ్ళకి ఈ రోజు అరటిపండు తర్వాత పులిహోర పెట్టాలి, కానీ అరటిపండ్లు కూడా ఇవ్వలేదు. అలాగే ఎగ్స్ 3 టైమ్స్ ఇవ్వాలి, తర్వాత నాన్ వెజ్ పెట్టాలి మెనూ ప్రకారంగా. వాళ్ళకి సరిగా అందించే